విశాఖపట్నంలో సిపి రామకృష్ణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. భారతదేశంలో ఉంటున్న ప్రజలు 62% మంది ఇవాళ ఒక ఉద్యోగం సంపాదించుకోవడం అనేది గగనమైంది అని చెప్పారు. మామూలుగా ఏమంటే మా గ్రామీణ ప్రాంతాల కంటే సిటీస్లో ఉంటే ఎక్కువ ఉద్యోగాలు దొరుకుతాయి, వాళ్ళు పెద్దగా జాబ్ గురించి బాధపడాల్సింది లేదని. కానీ సిటీస్లో వాళ్ళు సర్వే చేశారు. వారు సిటీస్లో సర్వే చేస్తే 65% మంది ప్రజలు ఉద్యోగం దొరకడం గగనమైపోయింది, ఉద్యోగాలు దొరకడం లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా నువ్వు 2014 ఎన్నికల్లో ప్రైస్ రైజ్ గురించి మాట్లాడావు. అధికారానికి వచ్చిన 100 రోజులు నువ్వు తగ్గిస్తానని చెప్పావు. కానీ ఇవాళ సిఎస్డిఎస్ లోక్శక్తి ప్రీపోల్ సర్వేలో చాలా క్లియర్గా చెప్పారు, 71% మంది ప్రజలు విపరీతంగా ధరలు పెరిగినాయన్న. 71% మంది ప్రజలు, అందులో పూర్ పీపుల్ అయితే 76% మంది మేము ఈ ధరలు పెరిగి తినడం కష్టంగా ఉంది, బతకడం కష్టంగా ఉంది అని చాలా స్పష్టంగా చెప్పారు. అందులో దళితులు మైనారిటీలు అయితే 75% మంది, వాళ్ళందరూ కూడా ప్రీపోల్ సర్వేలో చాలా క్లియర్గా చెప్పారు, ఈ పెరిగిన ధరలతో సతమతం అవుతా ఉన్నాము, బతకడం కష్టంగా ఉంది, మా కుటుంబాలు గట్టెక్కడం కష్టంగా ఉందని చెప్పి చాలా క్లియర్గా ఈ సర్వేలో చెప్పారు. మరి నేను ఇవాళ బీజేపీ వాళ్ళని మోడీ గారిని అడుగుతా ఉన్నాం, అయ్యా నువ్వు 10 ఏళ్లలో ఏం చేశావు? నువ్వు ధరలు తగ్గించలేకపోయావు. సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానన్న వాడి ఉద్యోగాలు ఇవ్వనందువల్ల ఇవాళ 65% మంది సిటీస్లో ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగాలు మాకు దొరకడం లేదని చెప్తా ఉన్నారు. తర్వాత నువ్వు రైతుల గురించి కూడా బ్రహ్మాండంగా మాట్లాడావు. కానీ నీ హయాంలో రైతులందరూ కూడా ట్రాక్టర్లు వేసుకొని ఢిల్లీకి వస్తూ ఉన్నారు, ఉద్యమాలు చేపడతా ఉన్నారు. ప్రపంచ చరిత్రలోనే 1 సంవత్సర కాలం రైతాంగ ఉద్యమం జరిగిండేది ఢిల్లీ నగర సరిహద్దుల్లో జరిగింది. అదేవిధంగా బ్లాక్ మనీ గురించి కూడా చెప్పావు. విదేశాల్లో 70 లక్షల కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఉంది, ఆ బ్లాక్ మనీ అంతా వెనక్కు తెప్పిస్తామని చెప్పావు. నువ్వు అది కూడా దాంట్లో ఫెయిల్ అయిపోయినావు. నన్ను అడిగితే అన్ని విషయాల్లో కూడా ఫెయిల్యూర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ మాత్రమే. నీవు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేకపోయావు, పేదరికాన్ని పోగొట్టలేకపోయావు. అదేవిధంగా ప్రజల దైనందిన సమస్యలు, మౌలిక సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం చేయడంలో నువ్వు సక్సెస్ కాలే, ఒక ఫెయిల్యూర్ ప్రైమ్ మినిస్టర్గా మిగిలిపోయినావు. పైగా ఇవాళ నువ్వేం చేస్తున్నావు, వ్యవస్థలన్నీ కూడా నీ చేతుల్లో పెట్టుకొని మొత్తం వ్యవస్థలంతా కూడా వాటిని డైల్యూట్ చేసి ప్రతిపక్షాలపైన లేదా ప్రజాస్వామ్యానికి హాని కలిగించే పద్ధతుల్లో ముందుకు సాగుతూ ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నీ చేతుల్లో ఉంది, సిబిఐని ఆట ఆడిస్తూ ఉన్నావు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ప్రతిపక్షాలపైన చేయిస్తూ ఉన్నావు. చివరికి ఎన్నికల కమిషన్ కూడా నువ్వు ప్రభావితం చేస్తూ ఉన్నావు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలంతా కూడా గుప్పెట్లో పెట్టుకొని ఇవాళ అందరినీ బెదిరిస్తూ ఉన్నావు. నేను క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని ఎందుకు జైల్లో పెట్టావు? అందరికీ తెలుసు. నువ్వు ఆయన చెప్పావు నువ్వు కాంగ్రెస్తో సర్దుబాటు చేసుకోవద్దంటే నీ మాట వినలే. కాంగ్రెస్తో సర్దుబాటు చేసుకొని వాళ్ళ ఎన్నికల్లో ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు కాబట్టి తీసుకొని పోయి వాళ్ళు జైల్లో పెట్టావు. పైగా 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నావు. మరి